హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మకర రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక మకర రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు కొంతవరకు ఫలిస్తాయి. సంఘంలో పేరు కలిగిన వ్యక్తులతో పరిచయాలనేవి పెరుగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు తాము పడిన కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఇక ఈరోజు మకర రాశి వారు స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి అనుకూలిస్తాయి. అలాగే చిన్ననాటి మిత్రులను కలుసుకొని విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక మకర రాశి వారికి ఈరోజు ఆకస్మిక ధనలాభం అనేది కనబడుతుంది, వస్తులాభం అనేది కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు పంట లాభం అనేది కనబడుతుంది. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు మంచి లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టవచ్చు. అలాగే వివాహ ప్రయత్నాలు కూడా ఈరోజు అనుకూలంగా ఉన్నాయి. ఇక ధనాదాయం బాగుండడం వలన రుణాలను తీర్చగలుగుతారు. సంపూర్ణమైన ఆరోగ్యం సంప్రాప్తిస్తుంది. తీర్థయాత్రలు చేస్తారు, దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు దంపతుల మధ్య అన్యోన్యత అనేది పెరుగుతుంది. ప్రముఖులతో పరిచయం మీకు లబ్ధిని చేకూరుస్తుంది. అలాగే వ్యాపారస్తులకు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ముఖ్యంగా మకర రాశి వారు ఆగిపోయిన పనులను తిరిగి ప్రారంభించి విజయవంతంగా వాటిని పూర్తి చేస్తారు. ఇక మకర రాశి వారికి ఈరోజు మొత్తంగా చూసుకుంటే ఆర్థిక లావాదేవీలు అనేవి ఆశాజనకంగా ఉంటాయి. నూతన భూమిని, గృహాన్ని కొనుగోలు చేస్తారు. కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుని అమలుపరుస్తారు. యత్న కార్యసిద్ధి అనేది కలుగుతుంది. అలాగే పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది వస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు పుంజుకుంటాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఈరోజు ఆశాజనకంగా ఉంటుంది. చిత్ర పరిశ్రమ వారి, పారిశ్రామిక రంగాల వారికి సన్మానాలు జరగవచ్చు. ముఖ్యంగా విద్యార్థులకు విద్యా అవకాశాలు అనేవి లభిస్తాయి. ఇక మహిళలకి ఆశాజనకంగా ఉంటుంది. మకర రాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు గోధుమ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మకర రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.